టీడీపీ పార్టీలో చేరడానికి చంద్రబాబుతో భేటీ అయ్యారట విడుదల రజని. తెలుగుదేశం పార్టీలోకి చేరడమే ఇప్పుడు అందరికీ వైసీపీకి సంబంధించిన మాజీ నేతలకి శరణ్యంగా మారింది. ఎందుకంటే చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవాలంటే ఉన్న పార్టీలో ఉంటే మొత్తం అంతా ఊడబిక్కుపోతుంది. లేదు అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తే తప్ప గడవాల్సినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు కొమ్ము కాసే పరిస్థితి అంతా దాటిపోయింది. నీతిగా నిజాయితీగా బ్రతికి మరి తప్పులు రిపీట్ కావని క్షమాపణ అడిగిన వాళ్ళకే తప్ప ఇంకెవ్వరికీ కూడా రావన్న సంగతి తెలిసిందే. కాబట్టి వాళ్ళనే కావాలని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే వైసీపీకి కూడా ఈ విషయంలో ఇప్పటికే అనుకూల పవనాలు రావాలని టీడీపీ కూడా చెప్తోంది. అంటే ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళు గనుక వాళ్ళు చేసినటువంటి ఆ తప్పులని ఒప్పుకొని వైసీపీకి గుడ్ బై చెప్పి మరి టీడీపీలోకి వస్తే వాళ్ళకి భవిష్యత్తులో మంచి జరిగే అవకాశాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో ఉంటే వేస్టేనని, మీరు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా పొందలేరు కాబట్టి టీడీపీలోకి వచ్చి మీ ప్రజాసేవ కంటిన్యూ చేయొచ్చు అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి టీడీపీ పార్టీలో చేరడానికి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యి మరి అందరూ కూడా సంతోషంగా అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఏం చేస్తారో అన్నట్టుగా మరి వైసీపీ నుంచి విడుదల రజని అయితే వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారట. ఎలాగైనా వైసీపీ నుంచి బయటకొచ్చి చంద్రబాబు టీడీపీ పార్టీలో చేరాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే అనవసరంగా తను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాల్లో సీట్ ఇవ్వకపోవడం, తనకు కొత్తైన నియోజకవర్గంలో ఇచ్చి తను ఓడిపోయేలా చేసింది వైసీపీనని కాస్త గుర్రుగా ఉందట. అందుకే ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది.